హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 147. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే జరుగుతుంది. లాస్ట్ సండే Q&A వీడియోలో మీరు ఏదైతే కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఇప్పుడైతే రికార్డ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే వినోద్ చేశారు. హాయ్ బ్రో, నాకు ఓల్డ్ RC200 డిజైన్ అంటే చాలా ఇష్టం, బట్ ఆ మోడల్ ప్రజెంట్ షోరూంలో అవైలబిలిటీలో లేదు కదా. ఇప్పుడు న్యూ RC200 అవైలబుల్ ఉన్నాయి, ఆ మోడల్ నాకు నచ్చలేదు. సెకండ్ హ్యాండ్ షోరూంలో ఓల్డ్ RC200 ఉన్నాయి, అవి తీసుకోవచ్చా, తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారు. బ్రో, ఆ వెహికల్ మీకు నచ్చితే మాత్రం ఫస్ట్ షోరూమ్కి అయితే వెళ్ళి ఆ వెహికల్ మీద ఏమన్నా గీతలు ఉన్నాయా, సొట్టలు పడినాయా, పగిలిపోయినాయా ప్యానల్స్ అనేది మొత్తం మీరు చెక్ చేసుకోండి. వెహికల్ అంతా బాగుంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చెక్ చేయండి. తక్కువ కిలోమీటర్లు తిరిగితే మాత్రం వాళ్ళు మంచి ప్రైస్కి ఆ వెహికల్ మీకు సేల్ చేస్తే కొనుక్కోండి. ప్రాబ్లమ్స్ తర్వాత ఏమొచ్చినా సరే మీరే ఫేస్ చేయాలి. ఏ వెహికల్కైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం రిపేర్ చేయించుకుంటూ వాడుకోవటమే. ఎక్కువ కిలోమీటర్లు తిరిగిందనుకో, సో ఇంకా మీరు కొనుక్కొని కూడా వేస్ట్ అనమాట. ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ దాన్ని యూజ్ చేసేసారు కదా, ఇంక ఇప్పుడు మీరు కొనుక్కొని ఏం చేస్తారు? సో రిపేర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి కొనుక్కోవద్దు. తక్కువ కిలోమీటర్లు తిరిగితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. నా ఫేవరెట్ వెహికల్ కూడా KTMలో RC200 ఓల్డ్ మోడల్ అనమాట. 2 హెడ్ లైట్స్ అయితే ఉంటాయి, చూస్తానికి చాలా బాగుండిద్ది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఇప్పుడున్న వెహికల్ హెడ్ లైట్ డిజైన్ నాకు నచ్చలేదు, అందుకే ఆ వెహికల్ ఎవరు పర్చేస్ చేయట్లేదు. ఎక్కువగా డ్యూక్ 200 పర్చేస్ చేస్తూ ఉన్నారు. మీకు కొత్త డిజైన్ నచ్చిందా, పాత డిజైన్ నచ్చిందా, మీ అభిప్రాయం కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ విజయ్ అయితే కామెంట్ చేశారు, 2025లో NS200 మోడల్ చెప్పన్నా అని చెప్పేసి. దాని కింద 22 లైక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ కామెంట్ అయితే పిక్ చేశాను. 2025 బజాజ్ పల్సర్ NS200 మీద నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, నేను రైడ్ చేస్తాను ఆ వెహికల్ని. సో చాలా మంది ఆ వెహికల్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి రికార్డ్ చేయబోతే అలా. దినేష్ గేమింగ్ కామెంట్ చేశారు, బ్రో యువర్ మారుతి సెలెరియో కార్ ఓనర్షిప్ రివ్యూ చేయని చెప్పేసి. బ్రో, ఆ వెహికల్ మేము పర్చేస్ చేసి 3-4 మంత్స్ కూడా అవ్వట్లేదు నాకు తెలిసినంతవరకు. సో అది 5000 కిలోమీటర్స్ అయితే ఇవ్వాలే క్రాస్ అయిందనమాట. నిన్న మాకు ఓలా ఈవెంట్ ఉంటే బెంగళూరు అయితే వెళ్ళొచ్చామన్నమాట. 5500 ఏమో రీసెంట్గానే మేము తిరిగాము. సెకండ్ సర్వీస్కి అయితే వెళ్ళాలి. మండే ట్యూస్డే ఫ్రీగా ఉన్న టైంలో చూసుకొని సర్వీస్కి అయితే తీసుకెళ్ళి ఇస్తా. టోటల్గా 3 సర్వీసెస్ కంప్లీట్ అవ్వాలి. 3 సర్వీసెస్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ క్లారిటీ ఉంది, బట్ సర్వీస్ గురించి కూడా ఒక క్లారిటీ వస్తే ఓనర్షిప్ రివ్యూ చేయొచ్చు అని చెప్పేసి నేను దాన్ని కొద్దిగా పెండింగ్లో పెట్టాను అనమాట. నెక్స్ట్ షేక్ 2565 అయితే కామెంట్ చేశారు, యమహా నుంచి ఎనీ అప్డేట్ ఉన్నాయా బ్రో, బైక్ మోడల్స్ ఏమైనా మారుస్తున్నారా అని చెప్పేసి. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, కానీ అవి సడన్గా లాంచ్ చేస్తారనమాట. ఈ ఇయర్లో కొన్ని వెహికల్స్, నెక్స్ట్ ఇయర్లో కొన్ని వెహికల్స్ అయితే లాంచ్ చేస్తారంట అని చెప్పేసి నాకు యమహా డీలర్స్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇంకొక చిన్న అప్డేట్ మీ అందరికీ చెప్పాలి. నాకు రీసెంట్గానే అప్డేట్ అయితే వచ్చిందనమాట. యమహా R3 MT-03 1 lakh అయితే ప్రైస్ తగ్గించారు. అవి CBU యూనిట్ అనమాట, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ కాబట్టి మనకి ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 1 lakh ప్రైస్ తగ్గుతుంది కాబట్టి ఇంకా మనకి బడ్జెట్లోనే ఆ వెహికల్ అయితే వస్తూ ఉంది. మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే యమహా R3 చాలా బాగుండిద్ది. ఆ వెహికల్ నేను రైడ్ చేశాను. సో డెడికేటెడ్గా వీడియో ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. ఎవరైనా ఆ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే 3,60,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏమో ఉంది. సో 4 lakhs లోపే మీకు ఆ వెహికల్ అయితే రావచ్చు. మీకు దగ్గరలో ఉన్న యమహా డీలర్షిప్కి అయితే వెళ్ళండి. బ్లూ స్క్వేర్ అని చెప్పేసి ఉండేది, యమహా నార్మల్ షోరూమ్ కాదు, బ్లూ స్క్వేర్లోనే మీకు ఆ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఎవరైతే యమహా R15 వర్షన్ 4 పవర్ అండ్ టార్క్ సరిపోవట్లేదు అనుకుంటారో వాళ్ళైతే యమహా R3 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. MT-03 అయితే యమహా R3 మీద ఒక 10,000 రూపీస్ అయితే తక్కువ ఉండిద్ది అనమాట. అంటే 1,10,000 రూపాయలు తక్కువ అయితే ఉండిద్ది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూసే. MT-15కి కొంచెం పవర్ అండ్ టార్క్ ఎక్కువ కావాలనుకుంటే MT-03 అయితే కొనుక్కోవచ్చు. ఇంకా చాలా పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే ఉన్నాయి యమహా దగ్గర నుంచి, అవి మనకి అనౌన్స్ చేసినప్పుడు Q&Aలో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇట్లా ఫాలో అవుతానే ఉండండి. Q&A వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను ఈ Q&Aలో అయితే అప్డేట్ చేస్తుంటాను మీకు. నెక్స్ట్ గని అయితే కామెంట్ చేశారు, అన్న బైక్ని సర్ప్రైజ్ గిఫ్ట్లా ఇవ్వాలి, దానికి ప్రాసెస్ ఏంటన్నా అని చెప్పేసి. బ్రో, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బ్రదర్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి. అతనికి ఏ వెహికల్ ఏ కలర్ ఇష్టమో ఒక ఐడియా ఉండిద్ది కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్గా KTM అనుకుందాము, డ్యూక్ 200. KTM షోరూమ్కి అయితే వెళ్ళండి. డ్యూక్ 200 ఆరెంజ్ కలర్ ఉందా లేదో చూసుకోండి. ఉంటే మాత్రం ఆ వెహికల్కి ఫినాన్స్లో మీరు కొనుక్కోవాలనుకుంటే ప్రాసెస్ మొత్తం చేసేసుకోండి. మీ పేరు మీద చేసేసుకొని మీరు వెహికల్ మొత్తం PDA చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఫినాన్స్ అయిపోయిన తర్వాత, క్యాష్ డౌన్ పేమెంట్ ఎంతో కొంత కడతారు కదా, అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనే కొత్త వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను తోడురా అని చెప్పేసి తీసుకెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ చూడండి, టెస్ట్ రైడ్ అని చెప్పేసి వేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ వెహికల్ పర్చేస్ చేశారు. సో ఇంకా డెలివరీ లేట్ అనమాట, లోపలే ఉండిద్ది. ఆ వెహికల్ వేసుకొని ఇద్దరు వెళ్ళిపోయి ఈ వెహికల్ మీకే అని చెప్పండి. అదైతే ఇంకా సర్ప్రైజ్గా అయితే ఉండిద్ది. షోరూంలో టెస్ట్ రైడ్ అని చెప్పేసి తీసుకొచ్చాము, ఇప్పుడేమో నాకు గిఫ్ట్ ఇస్తున్నావు ఏంటి అని చెప్పేసి షాక్ అవుతారనమాట. సో నా సైడ్ నుంచి అయితే ఇట్లా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ హేమరాజు అయితే కామెంట్ చేశారు, గోపి సార్ 2025 ఇయర్ N160 సింగిల్ సీట్ రివ్యూ చేయండి అని చెప్పేసి. ఆ వెహికల్ అయితే అఫీషియల్గా వస్తుంది బ్రో, సింగిల్ సీట్ అయితే ఉండిద్ది. మనకి సేమ్ N160 ఏదైతే లుక్ ఉందో అదే లుక్లో అయితే వస్తుంది. కొన్ని మైనస్లు అయితే నేను నోటీస్ చేశాను. ఫ్రంట్ సైడ్ మాత్రం మీకు డిస్క్ బ్రేక్ సైజ్ అయితే కొద్దిగా తగ్గించారు, బ్యాక్ సైడ్ మీకు ABS
ఏబిఎస్ అయితే లేదు. బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉందా లేదా అనేది నాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నేను చూసిన స్పెసిఫికేషన్స్ పరంగా చెప్పాలంటే మాత్రం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే సింగిల్ సీట్ అయితే ఉండిద్ది, కొంచెం పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉండిద్ది, సింగిల్ డిస్క్ బ్రేక్ మాత్రమే ఉండిద్ది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది. సో మాకు దగ్గరలో ఉన్న షోరూమ్కి ఆ వెహికల్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఆ వెహికల్ తీసుకొని నేను మీకు రివ్యూ చేస్తాను. దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాం. ఎవరైతే N160 సింగిల్ సీట్ కొనుక్కుందాం అనుకుంటున్నారో నా వీడియో వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేయండి. సో నేను చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంది, నాకు వీడియోస్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి, ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి, నేను ఒక్కనే ఉన్నాను. సో మనకి సపోర్ట్ అయితే ఎవరు లేరనమాట. షూట్ నేనే చేయాలి, ఎడిటింగ్ నేనే చేయాలి, నేనే అప్లోడ్ చేయాలి కాబట్టి కొద్దిగా టైం పట్టిద్ది, అది మీరు అర్థం చేసుకోండి. నా వీడియో కోసం మీరు వెయిట్ చేస్తే మాత్రం క్లియర్ కట్గా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సింగిల్ సీట్ కొనుక్కోవాలా, డ్యూయల్ డిస్క్ కొనుక్కోవాలా అని చెప్పేసి. నెక్స్ట్ పవన్ అయితే కామెంట్ చేశారు, బ్రో యమహా XSR లాంచ్ డేట్ చెప్పండి అని చెప్పేసి. బ్రో నాకే లాంచ్ డేట్ తెలియదు, ఎందుకంటే ఇయర్లో కొన్ని వెహికల్స్, నెక్స్ట్ ఇయర్లో కొన్ని వెహికల్స్ అయితే లాంచ్ చేస్తారంట. అందులో XSR లాంచ్ చేస్తారా, లేకపోతే MT-15 నెక్స్ట్ జనరేషన్ లాంచ్ చేస్తారా, RX-100 లాంచ్ చేస్తారా, సడన్గా సర్ప్రైజ్ చేస్తూ లాంచ్ చేయొచ్చు. సో ఫుల్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. యమహా అయితే ఒక 10 వెహికల్స్ దాకా అయితే టార్గెట్ పెట్టుకుందంట. ఈవీ వెహికల్ కూడా ఉందన్నారు. లాస్ట్ Q&Aలో కూడా నేను మీకు చెప్పాను కదా. సో అన్ని కంపెనీస్ కూడా ఈవీ వెహికల్స్ అయితే తయారు చేస్తూ ఉంది, కానీ ఒక స్పెషల్ కంపెనీ యమహా దగ్గర నుంచి ఈవీ వెహికల్ ఎలాంటి డిజైన్లో, ఎలాంటి స్పెసిఫికేషన్స్తో, ఎంత బడ్జెట్లో తీసుకొస్తారో ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. హోండాలో ఉంది, బజాజ్లో ఉంది, టీవీఎస్లో ఉంది. సో యమహాలో లేకపోతే ఎలా? సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మాస్టర్ తలపతి కామెంట్ చేశారు, బ్రో స్క్రామ్ 440 ఆర్ ఎక్స్పల్స్ 210 వీటిలో ఏది తీసుకుంటే బెటర్? ఈ రెండు వెహికల్స్ అయితే నేను రివ్యూ చేయలేదు కాబట్టి నాకు క్లారిటీ అయితే లేదు, కానీ స్పెసిఫికేషన్స్ పరంగా చెప్పాలంటే స్క్రామ్ 440 అయితే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండిద్ది. చిన్న బ్రేక్ లివర్ పాడైపోయినా, బ్రేక్ ప్యాడ్స్ పాడైపోయినా మీకు కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మెయింటెనెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది కాబట్టి నేనైతే అది సజెస్ట్ చేయను. ఎక్స్పల్స్ 210 స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి, బడ్జెట్లోనే ఆ వెహికల్ మనకు వస్తుంది. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ అయితే ఉండిద్ది, స్టోర్స్ కూడా మనకి కొద్దిగా ఎక్కువ అయితే ఉంటాయి. బడ్జెట్లో కావాలి, నాకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అని అనుకుంటే మాత్రం బెస్ట్ స్పెసిఫికేషన్స్తో మీకు హీరో ఎక్స్పల్స్ 210 వస్తుంది కాబట్టి నేనైతే మీకు అది సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వరుణ్ అయితే కామెంట్ చేశారు, ఓలా రోడ్స్టర్ ప్రో ఈవీ బైక్ రివ్యూ చేయన్నా అని చెప్పేసి. జాన్ 31 ఓలా S1 Pro Plus అయితే లాంచ్ చేస్తారు బెంగళూరులో. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో మీరు నిన్న చూశారు కదా. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే రోడ్స్టర్ గురించి ఒక చిన్న న్యూస్ అయితే బయటికి తీసుకొచ్చారనమాట. February 5th ఆ వెహికల్ అయితే లాంచ్ అయిపోతా ఉన్నారు. ఈవెంట్కి నాకు ఇన్విటేషన్ పంపిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, అప్పుడు మీకు ఆ వెహికల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా కృష్ణవేణి కామెంట్ చేశారు, కాలేజ్ స్టూడెంట్స్కి లేటెస్ట్గా TFT కన్సోల్తో వచ్చిన డ్యూక్ 250 బెటరా లేదా డ్యూక్ 200 బెటరా పెర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ పరంగా అని చెప్పేసి అడిగారు. పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే డ్యూక్ 250 కొనుక్కోండి, సింపుల్ బ్రో, 1 వర్డ్ ఆన్సర్. లేదు నాకు మైలేజ్ కావాలనుకుంటే 250తో కంపేర్ చేసుకుంటే మీకు డ్యూక్ 200 మైలేజ్ వస్తుంది అనమాట. 200లో మీకు పెర్ఫార్మెన్స్ కూడా ఉండిద్ది. పెర్ఫార్మెన్స్ మైలేజ్ కావాలనుకుంటే డ్యూక్ 200 కొనుక్కోండి, లేదు ఓన్లీ పెర్ఫార్మెన్సే కావాలనుకుంటే డ్యూక్ 250 కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.